ప్రైజ్ ద లార్డ్ ఎవ్రీవన్. కొన్నిసార్లు మన జీవితంలో మనం ఎదుర్కొన్న పరిస్థితులు ఎంతో భారంగా ఉంటాయి. వీటిని నేను ఎదుర్కోలేను అన్న పరిస్థితులు మన జీవితంలో వచ్చినప్పుడు మీరు బాధపడకండి, దిగులు పడకండి. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, పుట్టుకతో గుడ్డివాడై ఉంటున్నాడు. ఆ గుడ్డివాడి దగ్గరికి ప్రభు వెళ్ళి, మీ పితరుల పాపం వల్ల లేదా నీవు చేసిన పాపం వల్ల నీకు ఈ గుడ్డితనం రాలేదు, నీ ద్వారా నా నామానికి మహిమ తెచ్చుకునేలాగా నీకు ఈ అంధకారం కలిగింది అని అంటున్నారు. ఎందుకు అనంటే, అక్కడ ఒక సాక్ష్యము ఏర్పడాలి అనంటే ఒక సమస్య ఉండాలి. దేవుడు ఆ సాక్ష్యమును నీ జీవితం ద్వారా తీసుకురావాలనుకుంటున్నాడు కాబట్టి ఆ సమస్యని నీ జీవితంలో అనుమతించాడు. ఈరోజు మనం ఎదుర్కొంటున్న పరిస్థితులు మన జీవితంలో వస్తున్నవన్నిటికీ కారణం ఏంటంటే, రేపటి దినంలో దేవుడు మన జీవితంలో ఒక సాక్ష్యమును ఇవ్వాలనుకుంటున్నాడు కాబట్టి ఈరోజు ఒక సమస్య అనేది మన జీవితంలో ఎదురవ్వడం జరుగుతుంది. అయితే సమస్య మన జీవితంలో వచ్చినప్పుడు మనం బాధపడకుండా, అయ్యో ఏంటి అన్నీ ఇంకా ఇలాగనే ఉన్నాయి అని మనం చింతించకుండా ఒకటి మనం జ్ఞాపకం చేసుకోవాలి. నా యేసయ్య నన్ను వాడుకుంటున్నాడు, నా ప్రభువు నన్ను వాడుకుంటున్నాడు. ఆయన నామానికి మహిమ తెచ్చుకోవడానికి ఈ లోకంలో ఉన్న ఎవరిని వాడుకోకుండా దేవుడు నన్ను మాత్రం వాడుకుంటున్నాడు. దేవా నీకు స్తోత్రం అని మనము కృతజ్ఞత పూర్వకంగా మనం ముందుకెళ్ళాలి.